అందరికీ నా నమస్కారాలండి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమెస్టర్ 2 డిగ్రీ బీఏ కావచ్చు, బీకామ్, బీఎస్సీ ఎనీ కోర్స్ కావచ్చు. వాళ్ళందరికి కూడా సేమ్ సిలబస్ అనేది ఇంగ్లీష్‌కి సంబంధించి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. ఇక్కడ యూనిట్ 6లో మనం వచ్చేసి ఇప్పుడు హోమోఫోన్స్ అనేటటువంటి టాపిక్‌నైతే చూస్తున్నాం. హోమోఫోన్స్ అంటే ఏందంటే, హోమోఫోన్స్ ఆర్ వర్డ్స్ దట్ సౌండ్ సేమ్. హోమో అంటే సేమ్ అని అర్థం. ఫోన్ అంటే సౌండ్ అని అర్థం. ఒకే రకమైనటువంటి సౌండ్ అంటే శబ్దం అనేది వస్తుంది. కానీ ఏం జరుగుతుంది? డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి. అంటే ఏం లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట హోమోఫోన్ అంటే. సపోజ్ మీరు వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు మహేష్ బాబు గారు మాట్లాడుతున్నట్టు అనిపించింది మీకు. అరే! మహేష్ బాబు గారు ఏమైనా వచ్చారా ఇక్కడికి అనేసి పరిగెత్తుకుంటా వెళ్లారు. వెళ్ళంగానే అక్కడ మీరు చూస్తే మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడనమాట. అంటే ఏంటి? వినపడడానికి స్వరం ఒకేలాగా ఉంటుంది కానీ, కనబడడానికి డిఫరెంట్‌గా ఉండడం జరుగుతుంది. అండ్ ఆ రిసెప్షన్ గూడా అలానే ఉంటుంది. ఆ వ్యక్తి మిమిక్రీ ఆర్టిస్ట్ రిసెప్షనే ఉంటుందనమాట. అంటే ఏందంటే, ఒకే రకంగా కలుగుతాయి. ఇప్పుడు ఇదుంది కార్డ్ అంటారు. ఇది గూడా కార్డే. ఇదేమో హెచ్ ఉన్నది దాని అర్థం ఏందంటే, మ్యూజికల్ నోట్స్ అని అర్థం. సీఓఆర్‌డి హెచ్ లేనిదేమో స్ట్రింగ్ ఆర్ రోప్ తాడు అని అర్థం అనమాట. ఈ కార్డ్ అంటే ఏందంటే స్వరాలు. స్వరాలకు సంబంధించి కూడా నోట్స్ రాసుకుంటారు. ఈ కార్డ్ అంటేనేమో తాడు. తర్వాత ఆల్టర్. రెండిటిని ఆల్టర్‌నే అంటారు. ఒకటేమో మార్పు అయితే, ఇంకోటి ఏ ఉన్నదేమో బలిపీఠం అనమాట. జంతువుల్ని బలి ఇచ్చేటటువంటి బలిపీఠం. డియర్ ఇది జింక, ఇదేమో ప్రియమైన అని అర్థం. సైట్ అంటే ఇదేమో స్థలం, ఇదేమో దృష్టి. ఇక రైట్ కొట్టడం. ఇదేమో రైట్ అంటే క్రతువు, ఆచారం ఏదైతే ఉందో అదనమాట. రిలీజియస్ రైట్స్ అంటారు కదా! అదనమాట. తర్వాత వీక్. రెండిటిని వీక్ అనే అంటారు. ఈ వీక్ అంటేనేమో వారం, ఏ ఉన్నదేమో బలహీనం. నెక్స్ట్ వచ్చేసి పీస్ అంటే శాంతి. ఈ పీస్ ఏమో మొక్కనమాట. ఈ పీస్ అంటే. బెర్త్ అంటేనేమో రైల్లో మనం నిద్రపోవడానికి లేదా జనరల్‌గా కూర్చోవడానికి ఉండేది. బర్త్ అంటేనేమో పుట్టుక. సెల్ అంటే అమ్మడం. ఈ సెల్ అంటేనేమో జైలు గది అనమాట. డెజర్ట్ అంటే ఎడారి. ఈ డెజర్ట్ అంటే తీపి పదార్థం. 2 ఒకే రకంగా. 2 ఒకే రకంగా మనం పలుకుతాం. అందుకే హోమోఫోన్స్ అన్నాం. ఇప్పుడు మనకొచ్చేసి వీటిలో కరెక్ట్ హోమోఫోన్స్‌ని ప్లేస్ చేయండి అనేసి అడగడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రశ్నలనేవి మల్టిపుల్ ఒక 2 ఇస్తారు. ఈ ఆప్షన్, ఆ ఆప్షన్ అనేది అడుగుతారనమాట. కరెక్ట్ హోమోఫోన్‌ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ద ఫ్యాక్టరీ బిల్డింగ్ ఆహ్, సైట్ ఈస్ యూజ్డ్. సైట్ అనేది తెలుసు. ఏ సైట్? ఈ సైటా? ఈ సైటా? ఏ సైట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. చూడండి ఎస్ఐటీ సైట్ అంటే మనం చెప్పుకునేటటువంటి స్థలం అన్నమాట. ఓకే. ఈ సైట్ అంటే దృష్టి, కనుదృష్టి అన్నమాట. ఇట్ ఈస్ రిలీజియస్. రైట్ అంటే రైట్ కొట్టడం. ఆర్ఐజీహెచ్‌టి అంటే. ఈ రైట్ అంటేనేమో రిలీజియస్ రైట్ అంటే ఆచారం, క్రతువు అనేటటువంటి అర్థాలొస్తాయి. ఈజ్ ఆర్. ఈ వీక్ అంటేనేమో వారం. ఓకే. వారం ఇది కాదు. ఇది కరెక్ట్ అనమాట. వీక్ డబ్ల్యూఈఏకే. ఏ ఉన్నది. అది బలహీనం అనమాట. హి గ హి గేవ్ హర్ ఎ డాష్ ఆఫ్ హిస్ మైండ్. ఇక్కడ పీస్ అంటే శాంతి. ఇక్కడ పీస్ అంటే మొక్క. అయితే ఇక్కడ ఇది ఇడియోమాటిక్ ఫ్రేజ్ అనమాట. ఏందంటే ఇక్కడ ఇది ఇడియోమాటిక్ ఫ్రేజ్ పీస్ ఆఫ్ హిస్ మైండ్ అంటే తన మనసులో మొక్కిచ్చాడని కాదు. తన మనసులో ఏముందో అది మాట్లాడేశాడని. ఇలాంటి ఇడియోమాటిక్ వచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇడియమ్స్ వచ్చినప్పుడు. ఇది కరెక్ట్ అని. పీస్ మొక్కిచ్చాడని కాదు గానీ, తన మనసులో ఉన్నది ఏదో బయట పెట్టాడు, మాట్లాడాడు అనేసి. రీతా గాట్ హర్ అప్పర్ బెర్త్ అంటే సీట్ అన్నమాట. ట్రైన్‌లో పైన అప్పర్ బెర్త్ అనేది రావడం జరిగింది. ఈ బెర్త్ అంటే ఏందంటే పుట్టుక సంబంధించినది. కల్ప్రిట్ వాస్ కన్ఫైన్డ్ టు ద డాష్ ఫర్ 2 వీక్స్.
చూడండి ఈ సెల్ అంటే అమ్మడం, ఈ సెల్ అంటే జైలు అనమాట. కాబట్టి కల్ప్రిట్ అంటే ఎవరు? నిందితుడు. అండ్ ఎవరైతే నేరస్తుడని తేల్చబడ్డాడో అతననమాట. కాబట్టి సెల్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇన్ ఆఫ్రికా ద సహారా ఈజ్ లార్జెస్ట్. ఈ డెజర్ట్ అంటేనేమో తీపి పదార్థం. సహారాలో మరి ఆఫ్రికాలో సహారా అనేది పెద్ద తీపి పదార్థమా? కాదు కదా! ఏంటది అంటే ఈ డెజర్ట్ రావాలి. DESERT. ఒక ఎస్ ఉంటేనేమో ఎడారి, 2 ఎస్‌లు ఉంటేనేమో తీపి పదార్థం. పెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ లెడ్. LEAD లెడ్ అనమాట. ఈ లెడ్ అంటే లీడ్‌కి సెకండ్ ఫార్మ్ అనమాట ఇది. అంటే నడిపించడం, లీడ్ చేయడం అనేటటువంటి అర్థాలనమాట. లెడ్ అంటే ఇది సీసం. సీసంతో పెన్సిల్ అనేవి తయారు చేయబడతాయి. అండ్ మీరు ఇక దీన్ని మనం ఫర్దర్‌గా చూసామంటే ద ఫ్యాక్టరీ ఈజ్ యూజ్. ద ఫ్యాక్టరీ సైట్ ఈజ్ యూజ్. అంటే స్థలానికి సంబంధించి అనమాట ఇది. రైట్ అంటే ఇట్స్ ఎ రిలీజియస్ రైట్. అంటే ఏందంటే ఆచారం. హిస్ ఐస్ ఆర్ వీక్ అంటే బలహీనంగా ఉన్నాయి అనేసి అర్థం అనమాట. అండ్ పీస్ ఆఫ్ మైండ్ అంటే తన మనసులో ఉన్నది మాట్లాడడం. అప్పర్ బెర్త్ అంటే పై బెర్త్ అని. కన్ఫైన్ టు ద సెల్. ఓకే. సెల్ అంటే జైలు అనమాట ఇక్కడ. లాకప్ అంటామే అట్లా. అండ్ పెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ లెడ్. లెడ్ అంటే సీసం ఇక్కడ. అండ్ టెక్స్ట్ బుక్‌లో ఆసియా అని ఇచ్చారు. ఆఫ్రికా అనమాట. సహారా ఉంది. లార్జెస్ట్ డెజర్ట్ ఒక ఎస్సే ఉంటుంది. అంటే ఎడారి అని అర్థం. ఇక హోమోఫోన్స్ ఇంకొన్ని ఉన్నాయి. అయ్యేందో మనం తెలుగు అర్థాలతో పాటు ముందు ఒకసారి చూసొద్దాం. ఇదేందంటే మనకిచ్చినటువంటి ఇంకొన్ని కాంప్లిమెంట్ అంటే మరింత మెరుగుపరచడం. దానికి ఇది కరెక్ట్‌గా సరిపోయింది. అండ్ దాన్ని ఇంప్రూవ్ చేసిందనేసి. ఉన్నదేమో మెచ్చుకోవడం, ప్రశంసించడం, మెచ్చుకోవడం అనమాట. WAIT వెయిట్ అంటే వేచి ఉండడం. ఈ వెయిట్ అంటే బరువు. సోల్ అంటే ఏకైక అని అర్థం. ఈ సోల్ అంటేనేమో ఆత్మ. ఫెయింట్ అంటే తప్పుదోవ పట్టించేటటువంటి కదలిక. ఫెయింట్ అంటే స్పృహ తప్పడం. ఈ ఫెయింట్ అంటే ఒకవైపు వెళ్ళబోయి ఇంకో వైపు వెళ్తాం. అదనమాట. తప్పుదోవ పట్టడం ఫెయింట్. ఉన్నది ఏందంటే స్పృహ తప్పి పడిపోవడం. నీరసం వచ్చినప్పుడు పడిపోతారు కదా! అదనమాట. నైట్ అంటే రాత్రి. KNIGHT అంటే యోధుడు, సైనికుడు అనమాట. ఇంకా విషయానికి వచ్చేస్తే కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఇదేంటంటే ప్రశంస అన్నమాట. ఓకే. ఉన్నది ఏంటంటే ప్లస్ యాడ్ చేస్తుంది అనేసి అర్థం వస్తుంది. ఐ గేవ్ హర్ ఏ కాంప్లిమెంట్ ఆన్ హర్ న్యూ డ్రెస్. నేను తన న్యూ డ్రెస్ని బట్టి పొగిడాను, ప్రశంసించాను. వెయిట్ అంటే ఇది వెయిట్ ఏంది? బరువు అనమాట. బరువు అని. WAIT వెయిట్ అంటే వేచి ఉండటం. హీస్ ట్రైయింగ్ టు లూజ్ సమ్ వెయిట్. కొంత వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నాడు. సోల్ అంటే ఆత్మ. ఈ సోల్ అంటే ఏకైక అనేసి. మ్యూజిక్ ఈజ్ గుడ్ ఫర్ ద సోల్. ఆత్మకు మంచిది మ్యూజిక్. ఫెయింట్ అంటే తప్పి పడిపోవడం. షీ ఫెల్ట్ డిజీ అండ్ థాట్ షీ మైట్ ఫైంట్. అండ్ కళ్ళు తిరిగి పడిపోతానేమో అని అనిపించింది. నైట్ అంటే యోధుడు అండ్ నైట్ అంటే రాత్రి అనమాట. ద నైట్ రోడ్ ఈజ్ హార్స్ ఇన్ టు బ్యాటిల్. యోధుడు ఏం చేశాడు? తన యొక్క గుర్రాన్ని పోనిచ్చాడు. ఈ విధంగా ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూడండి, రేజ్ రెండు ఒకటే. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అంటే రేజ్ అంటే పైకెత్తడం. ఈ రేజ్ అంటే కిరణాలు. ఈ రేజ్ అంటే కిరణాలు అనమాట. రేజ్ అంటే ఎత్తడం దీనికి అర్థం. ఎయిర్ అంటే గాలి, హెయిర్ అంటే వారసుడు. ఇక్కడ రెండు ఒకే రకంగా పలుకుతాయి. కాకపోతే మనం పలికేటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉండాలని కొంచెం మారుస్తాం. క్యాస్ట్ రెండు క్యాస్టే. దే విల్ క్యాస్ట్ ద నెట్ ఇన్ టు ద వాటర్. వాళ్ళు ఆ యొక్క వలని విసురుతారు. ఎక్కడికి విసురుతారు? నీళ్ళలోకి విసురుతారు చేపలు పట్టడానికి. ఈ ఫాట్ అగేన్స్ట్ ద క్యాస్ట్ సిస్టమ్. ఉన్నది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడని. సేల్ అంటేనేమో అమ్మకం. సెయిల్ అంటేనేమో నావలో ప్రయాణించడం. ద షాప్ ఈస్ హ్యావింగ్ క్లియరెన్స్ సేల్. క్లియరెన్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. వీ విల్ సెయిల్ అక్రాస్ ద ఓషన్. సముద్రంలో మేమేం చేస్తాం? ప్రయాణం చేస్తాం. సీ అంటే చూడడం. ఈ సీ అంటేనేమో సముద్రం అనమాట. కెన్ యూ సీ ద బర్డ్? నువ్వు ఆ పక్షిని చూసావా? చూడగలుగుతున్నావా? ద సీ వాటర్ ఈజ్ వెరీ సాల్టీ. ఇక్కడ సముద్రం అనమాట. హియర్ అంటే వినడం. ఐ కెనాట్ హియర్ యూ, విన్నాం. ప్లీజ్ కమ్ హియర్. ఈ హియర్ అంటే ఇక్కడ. HERE అంటే ఇక్కడ అని అర్థం. కాబట్టి ఈ విధంగా టోటల్గా అండి. అండ్ మీకు ఇదే విధంగా అన్నీ కూడా ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడింది.
ఈ ప్లేలిస్ట్‌లో మీకు ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ సెమ్‌కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా ఇక్కడ అయితే ఇవ్వబడినాయి. ప్రతీది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కేవలం 1 అవర్‌లోనే టోటల్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ఈ ప్లేలిస్ట్ అయితే రూపొందించబడింది. కాబట్టి సింపుల్‌గా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి ఒక 10 సెకండ్‌లో. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదు అంటే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో కింద అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు టోటల్ ఉస్మానియా సెమ్ 2కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్‌ని మీకైతే పంపించడం జరుగుతుంది యాస్ ఎ రిప్లై. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.